యనుమల రేవంత్ రెడ్డి బయోగ్రఫీ అనేది ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీగా చూడవచ్చు. చిన్నప్పటి నుంచి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ పైకి వచ్చాడు. సింహం సింగల్ గా తన అడుగు జాడలు వేశాడు. ఒక్కసారిగా చూస్తే తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఎన్నికయ్యాడు. అతను 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడుగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి పేరును నిర్ణయం చేసినట్లు ఢిల్లీలో 2023 డిసెంబరు 5న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించాడు. ఆయన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. రేవంత్ రెడ్డి 1969 నవంబరు 8న తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జన్మించాడు. చిన్నప్పటి నుండే రాజకీయాల్లో ఎక్కువగా మొగ్గు చూపేవాడు. లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా కనబరిచేవాడు. ఆర్ట్స్ లో ప్రాధాన్యత చూపేవాడు. రేవంత్ రెడ్డికి మొత్తం 7 సోదరులు, ఒక సోదరి ఉన్నారు. పెద్దన్న భూపల్ రెడ్డి రిటైర్డ్ ఎస్ఐ, రెండో అన్న కృష్ణారెడ్డి, మూడో అన్న తిరుపతి రెడ్డి కొడంగల్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా పనిచేశాడు. 4వ సోదరుడు జగదీశ్వర్ రెడ్డి యుఎస్ లో స్థిరపడ్డాగా మరో 2 సోదరులు కొండల్ రెడ్డి, కృష్ణారెడ్డి హైదరాబాద్ లో వ్యాపారాలు చేస్తున్నారు. మరో సోదరుడు కొండల్ రెడ్డి రేవంత్ రెడ్డి. 2 కవల సోదరులు. రేవంత్ రెడ్డి మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి తమ్ముడి కూతురు గీతారెడ్డిని ప్రేమించి పెద్దలను ఒప్పించి 1992లో వివాహం చేసుకున్నాడు. వారికి ఒక కుమార్తె నైమిషా రెడ్డి ఉంది. రేవంత్ రెడ్డి 2006లో మిడ్జిల్ మండలం జెడ్పీటీసీ సభ్యుడుగా విజయం సాధించి అతను 2007లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో మహబూబ్ నగర్ స్థానిక సంస్థల స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత తెలుగుదేశం పార్టీలో చేరి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి రావులపల్లి గురునాథ్ రెడ్డిపై 14,694 ఓట్ల మెజారిటీతో గెలిచి రికార్డ్స్ సృష్టించాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యేకు వణుకు పుట్టించాడు. తొలిసారి ఎమ్మెల్యేగా శాసనసభకు ఎన్నికయ్యాడు. అతను 2014లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. రేవంత్ రెడ్డి 2014 నుండి 17 వరకు టీడీఎల్పీ ఫ్లోర్ లీడర్గా పనిచేసి 2017 అక్టోబర్లో టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తరువాత 2018లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులయ్యాడు. ఆయన 2018 డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ నుండి పోటీ చేసి ఓడిపోయాడు. రేవంత్ రెడ్డి 2019 మేలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజిగిరి లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2021 జూన్ 26న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా నియమితుడై 2021 జూలై 7న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ సమక్షంలో అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. రేవంత్ సారథ్ యంలో కాంగ్రెస్ పార్టీ 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి 119 నియోజకవర్గాల్లో 64 అసెంబ్లీ స్థానాల్లో పార్టీ అభ్యర్థులు గెలిచారు. రేవంత్ రెడ్డి 2023లో కొడంగల్ కామారెడ్డి నియోజకవర్గాల నుంచి పోటీ చేసి కామారెడ్డిలో ఓటమి పాలై కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఈ సందర్భంగా కాంగ్రెస్ శాసనసభాపక్షం రేవంత్ రెడ్డిని సీఎల్పీ నేతగా ప్రకటించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రేవంత్ రెడ్డి 2023 డిసెంబరు 7న తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి మంచి వీడియోలను మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయడం మర్చిపోకండి. మనం చెప్పిన కథలు అందరికీ చేరాలంటే మీరు చేసే ఒక్క షేర్ చాలా విలువైనది.